షేక్ హసీనాకు షాక్ ఇచ్చిన బీఎన్పీ బంగ్లాదేశ్కు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలు. విద్యార్థుల ఉద్యమంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2024లో దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్లోనే తలదాచుకుంటున్నారు. అయితే తాజాగా ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ షేక్ హసీనా వ్యవహారంపై బీఎన్పీ స్పందించింది. భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆమెను తమకు అప్పగించాలని భారత్ను కోరుతామని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాల మధ్య విదేశాంగ శాఖలు నిర్ణయించాల్సిన అంశమని బీఎన్పీ ప్రతినిధి సలావుద్దీన్ పేర్కొన్నారు. విచారణను ఎదుర్కొనేందుకు హసీనాను స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనతో 2024 ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఐసిటి ఆమెకు మరణశిక్ష విధించింది. ఇంకా ఇతర కేసుల్లో కూడా ఆమెకు శిక్షలు పడ్డాయి. ఆమెను తమకు అప్పగించాలని ఇటీవలే పలుమార్లు యూనస్ ప్రభుత్వం భారత్కు అభ్యర్థులను పంపింది. కానీ భారత్ మాత్రం ఆమెను ఇప్పుడే పంపాలని అనుకోవడం లేదు. కానీ బంగ్లాదేశ్ పంపిన అభ్యర్థులను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా గురువారం జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి మొత్తం 299 స్థానాలకు గాను 212 చోట్ల బీఎన్పీ కూటమి గెలిచింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సిద్ధమవుతుంది బీఎన్పీ చీఫ్ తారిక్ రహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.